మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించింది ఈసీ. పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన సిఈసి సాంకేతిక అంశాలపై త్వరలో యుఐడిఏఐతో సంప్రదింపులు జరపనుంది. ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా అనుసంధానం జరగనుంది. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును కూడా అనుసంధానిస్తున్నారు. మరి ఈ ఓటింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరిగేందుకు ఈ ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి, ముఖ్యంగా దొంగ ఓట్లు నివారించాలి. వీటన్నిటికీ ఆధార్ కార్డు ఓటర్ కార్డుని లింక్ చేస్తే చాలా వరకు కొంతవరకు ట్రాన్స్పరెన్సీగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ అనుసంధాన ప్రక్రియ ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం పలు శాఖ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక అంశాలపై త్వరలో ఆధార్ అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తారు. ఆర్టికల్ 326 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా ఈ అనుసంధానం జరగబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.